మా పిల్లోడు రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నాడు సార్. వీడు 10th అయిపోయిన తర్వాత నేను ఎటువైపు పంపించాలి అంటే ఇంటర్మీడియట్ ఆప్షన్ అనేది ఇబ్బందికరమైతే ఇంకా తొందరగా లైఫ్లో సెట్ అయ్యేటువంటి కోర్సు సార్ పాలీసెట్ సార్. గుర్తుపెట్టుకోండి సార్, ఇది 2 తెలుగు రాష్ట్రాలు ప్రతి సంవత్సరం కూడా దీనికి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాయి సార్. సో అంటే ఎంపీసీ గ్రూప్ తీసుకునే వాళ్ళకి, బైపీసీ గ్రూప్ తీసుకునే వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ పాలీసెట్ అనేది. దీంతో పాటుగా టీఎస్ఆర్జేసీ సార్, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ కాలేజెస్ నుంచి అక్కడ కూడా ఏపీఆర్జేసీ, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ సో టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతాం సార్. ఈ టెస్ట్ కంప్లీట్ మనం 10th క్లాస్లో చదువుకున్న సిలబస్ బేస్ చేసుకుని ఉంటుంది సార్. మనం 10th క్లాస్లో అయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పాలిటెక్నిక్, అదే ఏపీఆర్జేసీ లేదా టీఎస్ఆర్జేసీకి అయితే అడిషనల్గా ఇంగ్లీష్ యాడ్ అవుతుంది సార్. మనం అక్కడ నేర్చుకున్నటువంటి చదువునే బిట్ల రూపంలో రాయబోతాం ఎంట్రన్స్. మ్యాథ్స్లో మీరు చైన్ చాప్టర్స్ ఉన్నాయా సార్? మ్యాట్రిక్స్ మీకు తెలీదా? ట్రిగ్నామెట్రీ మీకు తెలీదా? రియల్ నెంబర్స్ మీకు తెలీదా? జామెట్రీ మీకు తెలీదా? మీకు తెలిసిన టాపిక్లోనే బిట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సార్. ఫిజిక్స్లో లైట్ చాప్టర్ చదువుకోలేదా? రిఫ్లెక్షన్ చదువుకోలేదా? రిఫ్రాక్షన్ చదువుకోలేదా? హ్యూమన్ అండ్ కలర్ ఫ్లో చదువుకోలేదా? కెమిస్ట్రీలో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చదువుకోలేదా? మనం కెమికల్ బాండ్ చదవలేదా? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చదవలేదా? కార్బన్ కాంపౌండ్ చదవలేదా? ఒకవేళ నువ్వు చదవలేదు అని భావిస్తే, లేదా నీకు పర్ఫెక్షన్ కాలేదంటే మా కిషన్ ధర్రావు ఆన్లైన్ అకాడమీలో ఆల్రెడీ క్లాసెస్ రికార్డ్ చేసి పెట్టున్నాం. అది మీకోసమే అని గుర్తుపెట్టుకోండి సార్. ఇంకా థియరీ క్లాసెస్తో పాటుగా మీకు బిట్స్ కూడా అందించబోతా ఉన్నాం సార్. ఎగ్జామినేషన్ ఏ టైప్ ఆఫ్ బిట్స్ రాబోతా ఉన్నాయని మా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని బిట్స్ కూడా అందించబోతాం సార్. ఓకే సార్, మరి పాలీసెట్ వైపుకి వెళ్తే మెకానికల్ వైపుకి వెళ్ళడానికి అవకాశం ఉంది, సివిల్ ఇంజనీరింగ్ వెళ్ళడానికి ఉంటుంది కోర్స్ తీసుకోవడానికి, త్రిబుల్ ఈ అందుబాటులో ఉందండి. లేదు ఇంకా అంటే కెమికల్ లేదా కంప్యూటర్ లేదా ఆటోమొబైల్స్, ఇన్ని ఆపర్చునిటీస్ మీ ముందు కనపడతా ఉన్నాయి సార్. మరి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఇవి కూడా దాదాపుగా డిస్ట్రిక్ట్ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ అందుబాటులో ఉంది సార్. గవర్నమెంట్ పరంగా ఉండేటువంటి కాలేజెస్ చాలా ఉన్నాయి సార్. వాటితో పాటుగా ఈ మధ్య కాలంలో ప్రైవేట్ కాలేజెస్ కూడా ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా పాలిటెక్నిక్ తీసుకోవడం జరుగుతూ ఉంది సార్. పాలిటెక్నిక్ అయిపోయి బీటెక్ వెళ్ళొచ్చు, లేదా పాలిటెక్నిక్ రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్స్ కోకొల్లలు ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంది సార్. నీకు గుర్తుపెట్టుకోండి సార్, అటువైపు కూడా టర్న్ అవడానికి నీకు అవకాశం ఉంది. అంటే పాలీసెట్ కంప్లీట్ చేయడంతో మెకానికల్ తీసుకోవచ్చు, సివిల్ మెకానికల్కి అయితే మంచి డిమాండ్ ఉంది ఈ రోజుల్లో, సివిల్ ఇంజనీరింగ్ కూడా మంచి డిమాండ్ ఉంది, త్రిబుల్ ఈ కూడా బాగా డిమాండ్ ఉంది సార్. ఈ కెమికల్ టెక్నాలజీలో కనుక చేస్తే, ఈ కెమికల్ టెక్నాలజీ కనుక చేసినట్లయితే ఇది ఒక వరం అనుకోని చెప్పుకోవచ్చు సార్. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా బాగా ఉంది సార్. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎప్పటికీ డౌన్ఫాల్లో ఉండదు సార్, ఎప్పుడు రైజింగ్లో ఉంటుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది. కాబట్టి పాలిటెక్నిక్తో ఆ విధంగా మనం డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే తక్కువ పెట్టుబడితో, తక్కువ ఖర్చుతో ఒక సగటు తల్లిదండ్రులుగా మనం ఆలోచించినప్పుడు ఎప్పుడు అందరూ ఇంటర్మీడియట్ సైడ్ ఎందుకు వెళ్ళాలి? మన పిల్లల్ని తొందరగా కెరియర్లో సెట్ చేసుకునేది ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ కాకుండా ఇప్పుడే చెప్పుకున్నాం సార్ డైట్ సెట్ పంపిద్దామని. అంటే దాదాపు ఒక 20, 24, 23 సంవత్సరాల వయసులోనే పిల్లల్ని ప్రభుత్వ ఉద్యోగం చూడగలగాలి సార్ మనం. ఎందుకు సార్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నాయి సార్. ప్రతి ఇయర్కి నోటిఫికేషన్స్ వస్తాయి సార్. ప్రభుత్వ ఉద్యోగులు సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. ఆ విధంగా ఆలోచించమని కోరుతా ఉన్నాను సార్ ప్రతి పేరెంట్ని కూడా. ఇకపోతే సార్, ఈ మధ్య కాలంలో మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు ఐటీఐ సార్. చాలా మంది పిల్లలు ఎంపీసీ చదవడానికి మ్యాథ్స్ ఉంటుంది, దాంట్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, మరి ఇవి మనతోటి కాదు. దాంట్లో బాటనీ, జువాలజీ, డయాగ్రామ్స్,